బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. భారీగా పెరిగిన ఇన్ఫ్లో నేపథ్యంలో అధికారులు ఏడాదిలో 4వ డ్యాం గేట్లను ఎత్తారు. 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 1,62,767 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 1,21,330 క్యూసెక్లుగా ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి యథాతథంగా కొనసాగుతుంది. జలాశయం పూర్తిగా నిండే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. భారీగా పెరిగిన ఇన్ఫ్లో నేపథ్యంలో అధికారులు ఏడాదిలో 4వ డ్యాం గేట్లను ఎత్తారు. 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 1,62,767 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 1,21,330 క్యూసెక్లుగా ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి యథాతథంగా కొనసాగుతుంది. జలాశయం పూర్తిగా నిండే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతల విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. స్టీల్ ప్లాంట్ సుగాలి ప్రీతి కేసు విషయం ఏమైందని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అసలు ఉప్పు కారమే తింటున్నావా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ఎందుకు హామీలు మర్చిపోయావని నిలదీస్తున్నారు. అయితే వైసీపీ నేతల వ్యాఖ్యలపై జన సైనికులు బగ్గుమంటున్నారు. రాష్ట్రాన్ని దోచేసిన గత ప్రభుత్వ నేతలకు పవన్ను విమర్శించే నైతిక హక్కు కూడా లేదని చెప్పుకొస్తున్నారు.